హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా శ్రీచక్రం దేవి ఆశ్రమం గురించి పార్ట్స్గా పెట్టాను కదండి. ఇది మొత్తం అంతా ఒకే వీడియోలో పెడుతున్నాను. ఫుల్ వీడియో ఎవరికైనా కావాలంటే చూడండి. ఇది ఏంటంటే శ్రీకాకుళం పట్టణం దగ్గర నవభారత్ జంక్షన్ వద్ద ఉన్న కుంచాల కూర్మయ్యపేట వద్ద 2003 సంవత్సరంలో ఈ దేవి ఆశ్రమాన్ని శ్రీ విద్యోపాసకులు తేజోమూర్తుల బాలభాస్కర్ శర్మ గారు నిర్మించారు. 27 అక్టోబర్ 2004లో రాజరాజేశ్వరీదేవి పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించి, 2005 మే 10న సాయినాథన్ విగ్రహం ప్రతిష్ఠించి, 26 సెప్టెంబర్ 2006లో రాజరాజేశ్వరి సహిత రాజేశ్వరుడు, లక్ష్మీ గణపతి, సూర్యనారాయణ స్వామి, సీతారాముల ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. 23 నవంబర్ 2008లో కోటి కుంకుమార్చన యాగం చేయగా, ఆ యాగ సమయంలో కుంకుమంతా 1000 శ్రీచక్ర మేరువులతో పాటు మధ్యలో ఒక మహామేరువుగా కనిపించేసరికి ఇది అమ్మవారి ఆజ్ఞగా భావించి ఇక్కడే ఆమె చూపిన రూపంలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని బాలభాస్కర్ శర్మ గారు చెప్పారు. ఇతను మొత్తం ఈ ఆలయాన్ని 4 బ్లాకులుగా విభజించి, ఒక్కొక్క బ్లాకులో సుమారు 250 శ్రీచక్రాలుగా విభజించి, మధ్యలో 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో మహామేరువు నిర్మాణంతో ఈ ఆలయంలోకి ప్రవేశించేసరికి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అద్భుత శక్తి ప్రవేశించిన అనుభూతి కలుగుతుందని పలువురు భక్తులు చెప్తారు. 2013 నవంబర్ 15న ఈ 1001 శ్రీచక్రాల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ చక్రాలను భక్తుల గోత్రనామాలతో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ శ్రీచక్రాలకి ఉదయం సాయంత్రం భక్తుల పేరుతో స్త్రీ సూక్త, పురుష సూక్తంగా ప్రతిష్ఠించిన భక్తుల పేరును పూజలు జరపడం ఇక్కడ ప్రత్యేకత. అలాగే ప్రతి పౌర్ణమి నాడు శ్రీచక్రాల వద్ద భక్తులతో కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమం చేయించడం విశేషం. ఏ ఆలయానికి వెళ్ళినా దర్శనముకు, స్పెషల్ పూజలకు టికెట్లు పెట్టి భక్తుల నుండి వసూలు చేస్తారు. కానీ ఇక్కడ ఆలయ దర్శనం, కుంకుమార్చన అంతా ఉచితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపు, దేశ శ్రేయస్సు కొరకే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని అంటారు. అంతే అమ్మవారి ఆలయ నిర్మాణం చేయించుకుందని నేను నిమిత్త మాత్రమే అన్నాడు. ఈ ఆలయ సందర్శనకు వచ్చే భక్తులు ముడుపుల కోసం ఎలాంటి రుసుము తీసుకోరు. అంతేకాకుండా కొత్తగా ఇక్కడ జలలింగాల ప్రతిష్టాపన కూడా చేశారు. అది ఏంటంటే భక్తులు వాళ్ళ గోత్రనామాలతో పేరుతో 441 రూపాయలు ఇక్కడ కట్టినట్టయితే వాళ్ళు వాళ్ళ గోత్రనామాలు చెప్పి ఒక శివలింగాన్ని జలదిగ్బంధం చేసి వాళ్ళ జలదిగ్బంధం చేస్తారు. వాళ్ళు ఈ లింగాలు ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళ పేరుతో దాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారు, ఆ లింగాన్ని ప్రతిష్ఠిస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలోని కుంకుమ లక్షదేవి ఖడ్గమాల పారాయణం కూడా ఎప్పుడూ చేస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా ఈ ఆలయంలో ఈ ఖడ్గమాల పారాయణంలో పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారు. ఈ అమ్మవారికి శ్రీ పంచమి రోజున సార సమర్పిస్తారు. అంతేకాకుండా అమ్మవారు పాదముద్ర కూడా ఇక్కడ నిజరూప దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ ఆలయం గురించి ఇంతేనండి హిస్టరీ. ఇదేంటంటే ఎప్పుడు కూడా ప్రతి వైశాఖ పౌర్ణమి రోజు ఈ ఆలయంలోని కుంకుమార్చనలు, లలితా సహస్రనామాలు జరిపిస్తూ ఉంటారు. దీనికి భక్తులు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం మొత్తం గుడి వాళ్ళే దీన్ని మొత్తం ఖర్చంతా పెట్టుకుని వచ్చిన భక్తులందరి చేత కూడా ఈ లలితా సహస్రనామ పారాయణం అది చేయిస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో వచ్చినప్పుడు ఒక 20 మంది అలా ఉంటే ఖచ్చితంగా కుంకుమ పూజ చేయిస్తారు, లేదంటే చేయించరు. ఎవరైనా కావాలనుకుంటే శ్రీకాకుళం పట్టణంలోని ఇది మనకి అందుబాటులో ఉంది కాబట్టి వెళ్ళి ఒకసారి దీని దర్శనం చేసుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి శ్రీచక్రాల మేరువుగా ఇది ఖ్యాతిగాంచింది. ఎవరైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ.